చెప్పి ఇప్పుడు అనిపిస్తూ ఉంటే మామూలు లైఫ్ గానీ, ఆధ్యాత్మిక సాధన లైఫ్ గానీ అంత ప్రశాంతంగా సాగదు. అదెవరైనా ఒప్పుకోవాల్సిందే. సాగదు కాబట్టి సరే ఎప్పుడూ అయినా తప్పదంటున్నారు. ఇప్పుడు మరి తప్పించుకునే మార్గాలుంటే వాటిని చేస్తే కొంత తప్పుతాయా అంటే తప్పకుండా తప్పుతాయి. తప్పనప్పుడు మరి ఇన్ని ఆధ్యాత్మిక సాధనలెందుకు, పూజలెందుకు, మంత్రాలెందుకు, పరిష్కారాలెందుకు, యజ్ఞాలెందుకు, యోగాలెందుకు? అవన్నీ వాటి నుంచి తప్పించుకోవడానికి, ఫలితాలు పొందడానికే గదా! కాబట్టి ఫలితాలు పొందుతూ వాటి భారాలను తగ్గించుకొని చేయొచ్చు. అయితే అలా చేసినందుకు ఏమైద్దంటే దానివల్ల కొంత పుణ్యఫలం వస్తుంది గదా! వస్తుంది గాబట్టి ఆ భారాలు ఇప్పుడు తగ్గటము లేదా లేకుండా అవటమే కాకుండా రమణ మహర్షి గారు చెప్పినట్టుగా ఇంకో జన్మలో వాటిని అనుభవించాల్సొచ్చినా సరే, అప్పుడు కూడా వాటి భారం అంత అనిపించకుండా ఇప్పుడు చేస్తున్న సాధనల వలన వాటి భారాలు అనుభవించాల్సిన పర్సెంటేజ్ తప్పకుండా తగ్గుతుంది.